మిత్రులందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలు. భద్రకాళి టెంపుల్ విషయంలో శాంతియుత నిరసనకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ గారిని ఈరోజు ఉదయం వాకింగ్కు బయలుదేరుతున్నటువంటి సమయంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత స్టేషన్కు తరలించడాన్ని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. శాంతియుత నిరసన తెలిపేటువంటి హక్కు ప్రజాస్వామ్యంలో అందరికీ ఉన్నది. ఆ హక్కును కూడా కాలరాసే విధంగా ఆయనపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేసి ఆయనను హౌస్ అరెస్ట్ చేయడానికి కారకులైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ, రామకృష్ణ గారికి ఇట్లాంటి అరెస్టులు కొత్తేం కాదు. గత 25 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా ఆయనకు అనేక ప్రజా సమస్యల విషయంలో పోరాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు రావాల్సినటువంటి హక్కుల కోసం, దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై నిలదీసినందుకు అనేక సార్లు అరెస్టులకు గురి కాబడ్డారు. అనేక కేసులు కూడా ఎదుర్కొంటున్నట్టు సందర్భం మన కళ్ళ ముందు కనబడుతుంది. కాబట్టి రామకృష్ణ గారి చైతన్య స్ఫూర్తిని, పోరాట స్ఫూర్తిని అరెస్టుల ద్వారా అడ్డుకోలేరు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూనే, ఏదేమైనా వెంటనే రామకృష్ణ గారిని విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో పనిచేసిన వేలాది మంది నిజాయితీ కలిగిన కార్యకర్తలలో అత్యంత నిబద్ధత, నిజాయితీ కలిగినటువంటి నాయకుడు డాక్టర్ రామకృష్ణ గారు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తుంచుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ గారికి మాదిగ జాతి సమాజం యావత్ మద్దతు ఉంటుందని తెలియజేస్తూ, ఈ అరెస్ట్ను ఖండించాల్సిందిగా ప్రజాస్వామికవాదులు పెద్దలందరినీ కోరుతూ వెంటనే విడుదల చేయాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై మాదిగ.